చాలా కష్టం. నేను ఇందాక కూడా చెప్తున్నాను. కరెక్ట్గా బొటాబొటి సంఖ్యతో కరెక్ట్గా 118 అంటే 118 వచ్చి అదే సంఖ్యతో అధికారాన్ని కనుక తీసుకుంటే వాళ్ళలో ఒక్కడు వెళ్ళిపోయినా కూడా గవర్నమెంట్ పడిపోతుంది. మొదటి నుంచి మనం చెప్పుకుంటే ఉన్నాం అన్నమాట. అందువల్ల కరెక్ట్గా ఆ ఒక్క పర్సన్ కనుక ఏ కారణం చేత రాజీనామా చేసినా మళ్ళీ గవర్నమెంట్ మొత్తం పడిపోతుంది. అందువల్ల ఆ పరిస్థితి ఉండకూడదు. ఆ పరిస్థితి ఉండకూడదంటే విజయ్ మొదటే అయితే డిఎంకే ఆర్ అన్నాడీఎంకే సపోర్ట్ తీసుకుంటే బాగుండేది. అన్నాడీఎంకే బీజేపీతో కలిసి ఉంది కాబట్టి అన్నాడీఎంకే సపోర్ట్ని తీసుకోవాలని ముందే అతను స్పష్టంగా చెప్పేశాడు. డిఎంకే నాకు రాజకీయ ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీ నాకు సైద్ధాంతిక ప్రత్యర్థి. మరి సైద్ధాంతిక ప్రత్యర్థితో అన్నాడీఎంకే కలిసింది కాబట్టి వాళ్ళ మద్దతు తీసుకోమన్నాడు. కానీ ఒకటి మీరు అధికారం ఇస్తారంటే అన్నాడీఎంకే భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయేదేమో. ఒకవేళ ఆల్రెడీ చాలామంది దాంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము చీలిపోయి వెళ్ళిపోతామని చెప్పి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ కాకపోతే రేపైనా కూడా జరగచ్చు. అంటే అధికారం ఫామ్ చేసిన తర్వాత విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలు అయిన తర్వాత కావాలంటే అవసరమైతే అన్నాడీఎంకే నుంచి చీలిక వర్గం 32 మంది వెళ్ళిపోయి కలిసిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు మనం. అట్లా ఏదైనా జరిగితే ఓకే. అలా కాకుండా కేవలం 118తోనే కొనసాగుతాను అంటే మాత్రం చాలా కష్టమైనటువంటి విషయం. ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా వాడు చెప్పిన దానికి విజయ్ తలవంచకపోతే వాడు రాజీనామా చేస్తారని బెదిరించే అవకాశం ఉంది. అలా బెదిరిస్తే వాడు అదే కనుక నిజమైతే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందువల్ల బహుశా నేను అనుకోవడం గవర్నమెంట్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత అన్నాడీఎంకే నుంచి వాడు అనుకునేవేమీ జరగలేదు. వాడు చాలా మాటలు మాట్లాడారు. మీరు చూస్తూ ఉండండి, రేపు అద్భుతం జరుగుతుంది, పళనిస్వామి సీఎం అవుతారు, ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడారు. అవేం జరగలేదు కాబట్టి 32 మంది వెళ్ళిపోతే యాంటీ డిఫెక్షన్ బిల్లు వాళ్ళకి వర్తించదు కాబట్టి 32 మంది ఒకేసారి వెళ్ళి విజయ పార్టీలో మెర్జ్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం కనుక ఉంటే విజయ్ దాన్ని తీసుకోవాలి తప్పకుండా. అలా కాని పక్షంలో అతను ఇబ్బంది పడ్డా మాత్రం ఖాయంగా కనిపిస్తోంది హరిప్రియ.